పాముకు పాలు పోసి పెంచితే విషం కక్కుతుందంటారు. అది ఎంతో నిజం సుమా. ఏమో నీకు పెళ్ళయిందా? ఓకే, అయిందండి. అయిందా? సంతోషం. అయితే నీ పెళ్ళాం నువ్వు అన్యోన్యంగా ఉంటారా? చాలా అన్యోన్యంగా ఉంటాం. నేను గీటు గీసి దాటుద్దంటే అది దాటదండి. నాకు అటువంటి ఇల్లాలే ఉండేది. మహాలక్ష్మి. ఆమె ఉన్నన్నాళ్ళు ఇల్లు ఎంతో కలకల్లాడుతూ ఉండేది. అది చాలక ఈ కొరకరాని కొయ్యను కొని తెచ్చుకున్నాను. అది నన్ను ఇలా ఏడిపిస్తోంది. అది సరే, నేనొక మాట అడుగుతాను. ఎప్పుడైనా నీ పెళ్ళాం నువ్వు చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తావోయ్? ఏంటండి ఊరుకుంటానా? వీపు చిట్టగొట్టేస్తాను. అవునా? ఇప్పుడు ఈ దుర్మార్గురాల్ని ఏం చెయ్యాలంటావు? మొదట్లో దాని మాటలకు ఎంతో మురిసేవాణ్ణి. ఇంటి పెత్తనం అంతా ఆమె మీదే పడేసేవాణ్ణి. ఆమె ఎలా చెబితే అలా నడుచుకునేవాణ్ణి. అంచేతే నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చింది. పాపం, ఈ ఇంటి పరిస్థితులన్నీ చూస్తుంటే ఎంతో విపరీతంగా ఉన్నాయి. ఇందాక ఆవిడ మిమ్మల్ని అన్న మాటలు విన్నాక నా మనసు చాలా బాధపడ్డది. నిజంగా నాకు పిచ్చి పట్టిందో లేదో ఇప్పటికైనా నీకు తెలిసిందా నాయన? తెలియకేమండి, అంతా తెలిసింది. మీ అన్నం తింటూ మిమ్మల్ని ఇలా బాధ పెట్టడం నేను చూసి సహించలేదు. నా నౌకరి పోయినా సరే మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను. తర్వాత ఎవరి కర్మ వాళ్ళది. ఎవర్రావిడ? ఎక్కడో చూసినట్టుగా ఉంది. మన అమ్మగారా? అయ్యో, మీరు ఎందుకమ్మా ఇక్కడికి వచ్చారు? వెళ్ళిపోండి. మీరు చనిపోయారని విన్నాం, మళ్ళీ బ్రతికెలా వచ్చారు? కష్టాలు పడే యోగం నా నష్టం రాసింటే సాగెలాగొస్తుంది నాయన. అయ్యో, వెళ్ళిపోండి అమ్మా, త్వరగా వెళ్ళిపోండి. ఏ వెళ్ళిపోవడం కర్మమే? వెనకటి విషయాలన్నీ మర్చిపోయి ఆయన ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్నారు. మళ్ళీ మిమ్మల్ని చూస్తే అగ్గి మీద గుగ్గులమే మండి పడతాడు. మీ మీద ఉన్న అనుమానం తీరిందని అనుకుంటున్నారా? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొచ్చావమ్మా ఇక్కడికి? ఈ మధ్య ఆయన ఒంట్లో బాగాలేదని తెలిసి ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఎవరమ్మా చెప్పారు? ఆయనకే నల్లరాయిలాగున్నాడు. ఇప్పుడే పుష్ప ఆయన కలిసి షికారు కూడా వెళ్ళారు. అమ్మా, నీ నేను కూడా చెప్తున్నాం. అయ్యగారు మిమ్మల్ని చూశారంటే మేము బ్రతకలేవు, మీరు బ్రతకలేరు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అమ్మయ్యా, పుష్ప ఎక్కడ? ఎక్కడ పుష్ప? తెలియదండి. అవునండి, తెలియదండి. తెలియదండి? అవునండి. తెలియదే? పెంచిన కుక్క కాలు గడిచిందన్నట్లు నా దగ్గరే ఉంటూ నాకే స్వామిద్రోహం చేస్తారా? ఆ దుర్మార్గురాల్ని చెరగా చేసుకుని చెర వెనక మహానాటకం ఆడతారా? చెప్పండి, చెప్పండి. చెప్పకపోతే కాల్ చేస్తాను. అమ్మో, నాకేం తెలియదండి. అంతా వీడు చేసిన కుట్రండి. ఏమిట్రా నా మీద తోసేస్తావు? కుర్రవాణ్ణి చంపింది నువ్వేనా? వీడేనండి. నా కొడుకును చంపేశారా? అంగవిహీనుడిగా పుట్టాడని, పుట్టగానే ప్రాణం పోయిందని అబద్ధాలు ఆడారే. చంటి పిల్లాన్ని చంపడానికి నీకు చేతులు అట్టాలైనా? అయ్యో, వీడు చంపమన్నానే చంపలేదండి, పెద్ద కుప్పలో పారేశానండి. అవునండి. అయితే ఆ తర్వాత చరిత్ర నాన్న చెప్పానేనండి. 2 పుస్తకాలు అయి ఉంటుంది బాబు. ఒకనాడు పొద్దున్నే నా నీదులుట్టుకోవడానికి వెళ్ళానండి. వెళ్ళి నా కర్మాన్ని నాను పనిచేసుకుంటున్నాను. అప్పుడు ఎక్కడి నుంచో సంటి పిల్లాడి ఏడుపు నాకు వినిపించింది. నిదానిని చూశా. ఎవడో చెత్త డబ్బాలో ఏదో పారేసిపోతున్నాడు. పారేసిన వాడు ఎందుకు పరిగెత్తుకుపోతున్నాడని చూడ్డానికి వెళ్ళా. అప్పుడు ఇంకా సరిగా జనసంచారం లేదు. చెత్త డబ్బా దగ్గరికి వెళ్ళి చూసేసరికి చందమామ నాటి కుర్రాడు నాకు కనిపించాడు. నాకు పిల్లలు లేరు.
చేసిన పాపం చెప్తే పోతుంది బాబాయ్, నమ్మండి. మెల్లిగా ఆ కుర్రాన్ని చెత్త డబ్బాలోంచి తీశాను. నేను పెంచుకుందామని అనుకున్నాను. ఇటు చూస్తే ఎవళ్ళు లేరు. ఒక ముద్దెట్టుకుని ఇంటికి తీసుకుపోయాను. మా కడుపుని కనలేదు కానీ మా సొంత కొడుకులకు పెంచామండి. మా లచ్చనకాలు అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తుండేవాడు. ఆడింతున్నప్పుడు ఒక పాలు కొట్టించారు. ఎందుకు కొట్టారని అడిగితే నన్ను కూడా కొట్టించారు. జ్ఞాపకం ఉందా అండి? ఆ కుర్రాడేనండి మల్లయ్య. మల్లయ్య నా కొడుక? మల్లయ్య నాయన ముట్టుకోకయా, అతన్ని కొడుకని చెప్పుకోవడానికి నీకేం తాగుతుంది? పెళ్ళాం పీకి పీసేసి నీ పాపం చేతులతో అతన్ని ఎలా ముట్టుకుంటావు? నాన్న తొందరపడకండి, కొంచెం నిదానించండి. నీకేం తెలియదు బాబు, నువ్వు కుర్రాడివి. నువ్వు ఊరుకో. ఇతను ఏం చేసిన పాపం లేదు, మహాపాపాత్ముడు. రాముడు, నువ్వు చెప్పింది నిజమే. నేను మహాపాతకుణ్ణి. నేను చేసిన పాపాలు నన్నే గట్టి కొడుకుతున్నాయి. నేను సందేహిని. మహా ఇల్లాన్ని సందేహించి నా చేతులను చంపేశాను. ఇదిగో దీంతో నన్ను కాల్చి చంపే. నాకు ఇంకెవరున్నారు? సత్యం ముందు ఒక్కసారి నా కొడుకుని దగ్గరికి చేర్చుకొని సుఖం అనుభవించని. ఒక్క క్షణం నాయన. అమ్మగారు చనిపోలేదండి, బ్రతిగా ఉన్నారు. ఇందాక ఇవి వచ్చాను. నన్ను చూడటానికి రాధ వచ్చిందా ఈ దుర్మార్గుణ్ణి? అవునండి, అవునండి, ఇందాక ఎక్కడికి వచ్చారండి. నిజం తెలిసిపోతుందో ఏమో అని భయపడి పంపించేశామండి. రోజు దుర్మార్గులారా ఎంత పని చేశారా? రాధా, రాధా. రాధేది? రాధమ్మ గారా? ఆమెకేం తరం పట్టిందండి, గుట్టెలు పోసుకుని అలా పోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నది? ఎక్కడికి? కాలవ రోడ్డున. కాలవ రోడ్డున? ఊరాతల. రాధా, కూర్చో రాధా. పూజ్యురాలో నీ ఉండవలసిన చోటు ఇది. అది కాదు. వీళ్ళంతా ఏది? వాళ్ళంతా మీ వెనకాలే వచ్చేసారండి. రాధా, కళంకం లేని నీ జీవితం శంకించి ఉత్తమ భర్తలాగా ప్రవర్తించలేకపోయాను. నేను మహాపరాధిని. అష్ట కష్టాలు పెట్టి నీ ప్రాణాలు కూడా తీయటానికి ప్రయత్నించాను. నేను మనిషిని కాదు, నర పశువును. రాధా, నన్ను క్షమించవు. మిమ్మల్ని క్షమించడానికి నేనెంతటి దాన్ని? నా తలవరాత లాగుంది, అదంతా మర్చిపోండి. రాధా, ఇదిగో మన కొడుకు. అమ్మా, మల్లయ్య మన కొడుకు? అవును, అనే మన రాముడు మల్లయ్య అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. నాయన, అమ్మా, అందుకే నిన్ను చూసినప్పుడల్లా ఏదో చెప్పలేని ప్రేమ కలుగుతుంది. నువ్వు నా కొడుకు ఉండకూడదు అని ఎన్నోసార్లు అనుకునేదాన్ని. అది నేడి తండ్రి. అమ్మా, మా బుద్ధి గట్టి తిని ద్రోహం చేశాను. క్షమించమ్మా, క్షమించమ్మా. మన్నించి తల్లి. అందరినీ మన్నించడానికి ఆ భగవంతుడి మీద కోపం లేదు. రాముడు కులం ఏదైతే మహానుభావుడు. ఎండిపోయిన నా జీవిత వృక్షం. దీనికంతా పుష్ప, దాన్ని ఏం చేస్తానో చూడు. రాధా, దాన్ని ముట్టుకోకు. నీ చేతులు అపవిత్రం అవుతాయి. మహాపాపి. అది తగున గతుల అదే పద్ధతి. ఈ రోజుతో మన పీడ వదిలిపోయింది.
లేవండి.